కార్యాలయానికి కాసేపటి క్రితమే కేటీఆర్ చేరుకున్నారు. కేటీఆర్ ఈడీ కార్యాలయంలోకి వెళ్లారు. కానీ ఈడీ ఇవాళ ఎలాంటి ప్రశ్నలు సంధించబోతుంది, ఎలాంటి ప్రశ్నలు కూడా లేవనెత్తబోతుంది అనే దానిపైన కూడా ఇప్పటివరకే బీఆర్ఎస్ వర్గాల్లో ఒక ఆసక్తికర చర్చ అయితే జరుగుతుంది. గతంలో ఈ రేస్ కు సంబంధించి కూడా ఈ రేసు నిర్ణయం తీసుకున్న సమయంలో కావచ్చు, ఈ రేస్ కు సంబంధించిన దానిపైన కూడా ఒప్పందం చేసుకున్న సమయంలో కూడా ఎక్కడా కూడా అవినీతి అనేది జరగలేదు, ఎక్కడ కూడా రూల్స్ బ్రేక్ చేయలేదు అంటూ కూడా గత నుంచి కేటీఆర్ చెప్తూ వస్తున్నారు. కానీ ఈ కేసుకు సంబంధించినంత వరకు మాత్రం మనీ ల్యాండరింగ్ కావచ్చు, దాంతో పాటుగా ఫెమా నిబంధనలు ఏవైతున్నాయో వాటన్నిటిని కూడా ఉల్లంఘించారు అని చెప్పేసి కూడా ఇప్పటివరకే దీనిపైన కూడా కేసు కూడా నమోదైన సిచ్యువేషన్ ఉంది. ఇదే సమయంలో మాత్రం ఈ రేసు విషయంలో కూడా హైదరాబాద్ ప్రతిష్టని ప్రపంచ స్థాయికి తీసుకెళ్లే విధంగా కూడా హైదరాబాద్ లో ఈ రేసు నిర్వహించాము. కానీ ఇక్కడ కూడా ₹1 అవినీతి జరగలేదు, ఎక్కడ కూడా ₹1 కూడా పక్కదారి పట్టలేదు అనే దానిపైన కూడా కేటీఆర్ ఇవాళ ఉదయం క్లారిటీ ఇచ్చారు, గతంలో కూడా క్లారిటీ ఇచ్చారు. కాబట్టి ఈడీ ఎలాంటి ప్రశ్నలు కూడా అడగబోతుంది అనే దానిపైన కూడా ఒక స్పష్టత అయితే రావాల్సింది. ఎందుకంటే ఇప్పటివరకు అరవింద్ కుమార్ కావచ్చు, దాంతో పాటుగా శ్రీలేన్ రెడ్డి ఇద్దరిని కూడా ఈడీ విచారించింది. వాళ్ళిద్దరిని విచారించిన అంశాలు ఏవైతే ప్రశ్నలు ఉన్నాయో వాటికి అనుగుణంగా ఇవాళ కేటీఆర్ కూడా ప్రశ్నించబోతుందని చెప్పొచ్చు. ఇవాళ ప్రశ్నించిన తర్వాత మాత్రం మరోసారి కూడా ప్రశ్నించే అవకాశాలు ఉన్నాయని చెప్పేసి కూడా ఇప్పటివరకు కొంతవరకు సమాచారం అయితే అందుతుంది. ఎందుకంటే ముగ్గురి స్టేట్మెంట్ల ఆధారంగా మాత్రం ఈడీ ఎలాంటి నిర్ణయం తీసుకోబోతుంది అనే దానిపైన కూడా ఒక స్పష్టత వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ ముగ్గురి స్టేట్మెంట్లలో మాత్రం ఆ సమయంలో మాత్రం ఒప్పందం జరిగింది, ఎప్పుడు జరిగిన సమయంలో మాత్రం హెచ్ఎండిఏ నుంచి కూడా ఇప్పటివరకే అంటే ఆ సంస్థకి